కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎంఆర్ఓ విజయలక్ష్మిని వీఆర్ఓ మల్లేశ్వరి నిర్బంధించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఓ మల్లేశ్వరి తన కుటుంబ సభ్యులతో కార్యాలయం ముందు బైఠాయించారు. వీఆర్ఓ కుమారుడు ఎంఆర్ఓ కార్యాలయంపై పెట్రోల్తో దాడి చేశాడు. తమకు ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేసే వరకు కదిలేదే లేదని వీఆర్ఓ కుటుంబ సభ్యులు అక్కడే బైఠాయించారు. రేప్ కేసులు పెడుతున్నారు అమ్మాయిలతో, పోలీసులు కూడా సాక్ష్యాలు. బాబు నేను వచ్చి మా ఇల్లు నేను బతకలేను బాబు, నేను ఇక్కడే చచ్చిపోతా. దేవస్థానం భూములేంటి 500 ఎకరాలు 666 ఎకరాలు 4 సెంట్లకు భూమి దేవస్థానం భూములు శ్రీకాకుళం. 500 ఎకరాలు 666 ఎకరాలు 4 సెంట్లు దేవస్థానం భూమి. ఆ దేవస్థానం భూములందరికీ రైతుల పేరు మీద పాస్బుక్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళు. ఎంఆర్ఓ నేను ఘంటసాల తహసీల్దారుగా నేను ఇక్కడ జాయిన్ అయ్యి 5 నెలలైంది. ఎలక్షన్ విషయంగా నేను ఇక్కడ వచ్చి ఎలక్షన్ విధులు నిర్వహించాను. ఈరోజు అనుకోకుండా మరి ఆవిడ వీఆర్ఓ గారు వచ్చారు, ఆఫీస్కి వచ్చారట. పేరేంటండి? మల్లేశ్వరి, నాగమల్లేశ్వరి. ఆవిడ 3 విలేజ్లకి ఆవిడ వీఆర్ఓ చేస్తున్నారు. ఇక్కడ ఆఫీస్కి వచ్చారట. అక్కడ టపాల్లోనే ఆర్డీఓ గారు రిపోర్ట్ రాశారు. ఆ రిపోర్ట్ కాగితం చూసుకుందంట. ఆవిడ మీద రిపోర్ట్ వచ్చింది, కలెక్టర్ రాశారు. ఆ కాగితం ఆవిడ చూసింది. ఇంకా నేను టపాల్ అయితే నా దగ్గరికి రాలేదు, టపాల్లో చూస్తుందంట. చూసి నేనునే ఒక వీఆర్ఓ గారు సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి ఆయన నా దగ్గరికి వచ్చారు. అది నాకు ఎవరో రికమెండ్ చేసి పెట్టండి మేడం, చేసి పెట్టమంటే ఆ సర్టిఫికేట్ సంతకం పెడుతున్నాను. సడన్గా లోపలికి వచ్చి తలిపేసేసారు. తలిపేసేసి చెప్పు తీసేసి నేను కొడతాను యదవ వీఆర్ఓ అని వీఆర్ఓ మీద చెప్పెత్తేస్తున్నాను. ఏంటి నువ్వు అలా వీఆర్ఓ మీద చెప్పెత్తున్నావు, తప్పు కదమ్మా. ఆయన తలుపు తీయ ముందు ఈ విషయం ఎందుకు వచ్చావు, నువ్వు లోపలికి కారణం ఏంటి, ముందు నాకు కారణం చెప్పు, చెప్పిన తర్వాత నువ్వు మిగతా విషయాలు మాట్లాడదామంటే ఏంటి నీకు చెప్పేది కారణం. 5 నెలలు అయింది, నాకేం ఉపకారం చేశావు నువ్వు అని వెర్షన్ మొదలుపెట్టింది. ఈ విషయం చెప్పకుండా ఏం చెప్పనమ్మా నీకు కారణం ఏంటనేది నేనేం విషయం నువ్వు చెబితే నేను ఏదో చెప్తాను. 2 years 3 years చేశారు కదా ఆయన ఉండగా ఈవిడ విలేజ్లు కూడా మీద వీఆర్ఓస్ తీసుకొస్తే వీళ్ళు సంతకాలు పెట్టి చేసేసారు ఎంఆర్ఓ గారు. ఈవిని కాదని చేశారని ఆవిడ అభియోగం. గత నుంచి 1.5 years నుంచి ఈ ఆఫీసులో అదే గొడవ జరుగుతుంది. ఆ గొడవ మీద రీసెంట్గా ఎంఆర్ఓ గారు కూడా గతంలో రిపోర్ట్ రాశారు. ఈవిడ రోజు ఆర్డీఓ గారు చుట్టూరు ఆ కలెక్టరేట్ల చుట్టూరు తిరుగుతూనే ఉంది. తర్వాత రిపోర్ట్ అడిగితే రీసెంట్గా మేము కూడా రిపోర్ట్ ఇచ్చాం. దాని మీద ఈవిడ ఇవాళ ఆర్డీఓ గారు ఏమో లెటర్ పెట్టడంతో ఆవిడ చూసుకుని సీరియస్ అయిపోయి వాళ్ళ బాబు ఏం చేశాడండి బయట సీరియస్ అయిపోయి ఆవిడ కేకలేసింది. వెంటనే మా వాళ్ళు బయట నుంచి తలుపు కొడితే నేను కూడా తలుపు తీయంటే ఇప్పుడు ఒక 10 నిమిషాలకు తలుపు తీసేసింది. బయటకు వెళ్ళగానే వాళ్ళ అబ్బాయి ఏమో కిరోసిన్ వేసి చచ్చిపోతాం అని గోడ మీద అది కిరోసిన్ పోసేసి గుమ్మంలో కిరోసిన్ పోసేసి పెట్రోల్ పోసింది. అది బాటిల్తో తెచ్చాడు అబ్బాయి, పోసేస్తుంది. ఈ లోపల అందరూ ఎందుకమ్మా ఇలాంటి గొడవ ఏంటి తప్పు కదా అని అన్నారు. అలా ఆగిపోయి నాకు న్యాయం జరిగేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఆర్డీఓ రావాలి, కలెక్టర్ రావాలి, లేకపోతే సీఎం రావాలి ఇక్కడికి. నేను అప్పటి నుంచి కడలను. ఆర్డీఓ గారు ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ ఏంటి మేడం, అంటే మీరు ఆమె చూసారు లెటర్ దేనికి సంబంధించి? ఈవిడ మీద రిపోర్ట్ వెళ్తే ఆ రిపోర్ట్ మీద ఆవిడ కలెక్టర్ గారికి రాశారు, ఈవిడ పరిస్థితి ఎలా ఉంది, దీని మీద యాక్షన్ తీసుకోండి, ట్రాన్స్ఫర్ చేస్తే విలేజ్ ఇబ్బంది ఉండదు, పీస్ఫుల్గా ఉంటుందని రాశారు. ఆవిడ కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎంఆర్ఓ విజయలక్ష్మిని వీఆర్ఓ మల్లేశ్వరి నిర్బంధించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఓ మల్లేశ్వరి తన కుటుంబ సభ్యులతో కార్యాలయం ముందు బైఠాయించారు. ఎంఆర్ఓ కార్యాలయంపై పెట్రోల్తో దాడి చేశాడు. తమ ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేసే వరకు కదిలేదే లేదని వీఆర్ఓ కుటుంబ సభ్యులు అక్కడే బైఠాయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. మాధురి, మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద అయితే మాత్రం ఉద్యోగ వాతావరణం నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే గత కొన్ని నెలలుగా వీఆర్ఓగా ఉన్నటువంటి మల్లేశ్వర్ని ఎంఆర్ఓ ఆఫీస్ చెందినటువంటి వారు
చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపణ చేస్తా ఉంది. అదేవిధంగా తమకు సంబంధించినటువంటి ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కొన్నిటి మధ్యన అంటే వారికి సఖ్యత లేకపోవడం వల్ల ఈ ఘర్షణ వాతావరణం తలెత్తినట్టుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఆమె ఈ రోజైతే ఉదయం ఎంఆర్ఓ ఆఫీస్కి రావడంతో ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో గంటసాల ఎంఆర్ఓ ఆమెను గదిలో పెట్టి తాళం వేయడం జరిగింది. తదనంతరం తన కుమారుడు ఏదైతే మల్లేశ్వరి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన పెట్రోల్ కూడా తీసుకొచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆర్టీఓ మచిలీపట్నానికి చెందినటువంటి ఆర్టీఓ వచ్చి నాకు సమాధానం చెప్పాలంటూ కూడా ఆమె ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అటు పోలీసులు కానీ ఇతర సిబ్బంది వచ్చి నచ్చ చెప్పినప్పటికీ కూడా ఎంతటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇదే వివరణ మన ఎంఆర్ఓ అని అడిగితే గత కొద్ది రోజుల క్రితం గతంలో పనిచేసినటువంటి ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈమె పైన కొన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది పై అధికారులకి. దానిపైన వివరణ అడిగాక ఈమెను ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో నేను లెటర్ ఇచ్చానంటూ ఆ లెటర్ సంబంధించి 5 నెలలుగా నన్ను హింసిస్తున్నారంటూ ఆమె ఈ విధంగా పాల్పడినట్టుగా ఆమె వివరణ చెప్పడం జరిగింది. మొత్తం మీద టోటల్ గా అటు ఒకరిపైన ఒకరు, అటు ఎంఆర్ఓ ఏమో మల్లేశ్వరి పైన, మల్లేశ్వరేమో ఎంఆర్ఓ పైన, ఇరువురు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద టోటల్ గా ఈ వ్యవహారం అంతా కూడా కొన్ని భూములు ల్యాండ్ కి సంబంధించినటువంటి ఇష్యూల పైన ఇటు అధికారుల మధ్య పొరపక్షాలు వచ్చి విధంగా జరిగినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ. నా కొడుకు మీద రేపు కేసు పెట్టి ఎస్ఐ గారు లోపల తీసుకెళ్ళాడు.